హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 2:27 ఫ్రెండ్స్. తమ్నేల్ అయితే చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. మేమైతే ఈరోజు వలసపోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అంటే సాయంత్రంలో అండి, ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉన్నది. ఒక 4 అవుతుందేమో ఫేతలకలే బయలుదేరుతలకలే. సో తెలంగాణ సైడ్ అనమాట వెళ్తున్నాము. సో అప్పుడే యాక్చువల్గా వారం కిందటే పోవాలా, ఇవాళ రేపు అనుకుంటా. ఈరోజు కుదిరిందనమాట. సో అందుకనే వీడియోస్ కూడా రాలేదు మన దాంట్లోన. సో చాలా గ్యాప్ తర్వాత పోతున్నాం ఫ్రెండ్స్ వలసకు మళ్ళీ. సో కొంచెం కంగారు కన్ఫ్యూజన్ అన్నీ ఉన్నాయనుకోండి. ఇంకోటి పాపతో పోతున్నాం మళ్ళీ, అది మెయిన్ టెన్షను. అన్ని రకాలుగా అనుకూలం ఉండి పొందితే బాగుంటుంది. ఇబ్బంది ఉంటే మరి పాపతో కష్టం అయిపోతుంది. ఇబ్బంది ఉంటే మరి వేరే ఉండంలేండి. అన్ని రకాలు బాగుంటే ఇంకా పని అయితే నెల ఉంటుంది, నెల వారం అట్లా ఉంటుంది. పోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది? 5 years తర్వాత మళ్ళీ పోతున్నాం. ఏంలో కొంచెం భయం ఉండదు, బాధ ఉండదు. ఎక్కులు బట్టి ఎవరు అనుకుంటారు? ఏం లేకపోతున్నాడు వీడియో దాటికి చదువుకుంటారు. వీడియో చూసినప్పుడే అనుకుంటున్నారేమో. సో అవును ఫ్రెండ్స్, ఊర్లో కూడా ఎవరు నమ్మట్లేదు. నేను వస్తాను అంటే చాలా మంది ఏదో లైట్ తీసుకుంటారు. ఈ వీడెందుకు వస్తాడు ఇంకేమో అని. అంతే ఫ్రెండ్స్, సామెతలు ఉంటాయి ఏదో. అది పూలమ్మినోడు కట్లమ్ముతాడు, కట్లమ్మినోడు పూలమ్ముతాడు. ఎబ్రీ నా బంగారు బిడ్డని ఈరోజు మా ఎత్తో తెలిసిపోతున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు నీకు అర్థమవుతుందో లేదో చెప్తా నేను. అవధి వదామా? వద్దా? అర్థమయ్యేది అయితే. మరి నేను మామూలుగా బాధ అవుతుంది కదా పిల్లలు ఇడిచిపోతే. నేను అదే మాట చెప్పుకుంటున్నాను. పాప నువ్వు అయిరా, నువ్వు అవ్వద్దుండు మమ్ము, నాయన పాప సుగ్గు వేస్తాం మమ్మ అనకచ్చారంటే అవ్వద్దుకు పో అంతలకలా అంటది. మమ్మ సుగ్గి పోతాం అంతలక అంటది. ఆల్రెడీ కాదు, నువ్వు అవ్వద్దు పోదాం ఇప్పుడు. ఏమి ఉండలే డాడీ, మమ్మ సుగ్గి పోతాం, నువ్వు అవ్వద్దుండు. ఎండకు వద్దమ్మా. పాపతోనే భయం అవుతున్నది అయిరా, లేకుంటే నిన్ని బంగారులకు తోలుకొని పోతుంటే అయిరా. ఇది మరసంగా ఉండు, అవ్వద్దుండు మరసంగా. నా మాట నాయన పాప సుగ్గు వేస్తాం ఒక్క నెలలే. మాకు కూడా బాధ ఉన్నది అయినా నేను నిడిచిపోయేదానికి. ఒక్క నెల ఒకటి బాగా మరసంగా ఉండా. సుగ్గికి ఆడ ఎండకి పాపతానే ఎట్లా చేస్తామో ఎట్లేదా అని భయం అవుతున్నది మాకాడ. ఈ పిల్లలు ఇద్దరు అవుతానున్నా కూడా మాకు భయం ఉండలేదన్నమాట. ఏమంటారు ఎండలు ఎక్కువ కదా అనికసానని భయం. చిన్న పిల్లలు కూడా ఇడిచిపెట్టి పోతుంది. మీ పాలు తాగుతుంది, ఇబ్బంది అవుతుందని చిన్న పాపను తోలుకొని పోయి పాపని అయితే అమ్మద్ది అయితే ఇడిచిపోతున్నాం అనమాట. ఏమో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కొంచెం ధైర్యం చేసే పోతున్నాం అనుకోవాలి చిన్న పాపతో కాబట్టి. సో ఓకే, అన్ని మన మంచికే. కొన్ని రోజులు పోయొస్తాము. కాకపోతే అక్కడ ఎట్లుంటదేమో ఎట్లా తేమ ఉండదులే కానీ మరి ఇంకా మనము పోతాము పోయి ఎట్లా చెట్లు అని ఎరువుగాని ఇంకా బయలు ఉంటే తేవాల్సి ఉంటుంది. అది ఎదురుగా ఎద్దులని ఆవులను కట్టేస్తారు, అక్కడ ఉంటుంది. లే మొన్న ఇంకా మిగిలిందే ఎట్లా మిగిలింటే వేయాల్సి ఉంటే ఏర్లు తేలుతున్నా నీళ్ళు పోసేటప్పుడు. గులాబీ పువ్వు పడలేదు, తీసుకో మరి. ఎంత బాగా నేనైతే ఒక 3 రోజులు ఉంటే ప్రయాణం అనమాట. ఈ పొద్దు రేపు అనుకుంటా. ఇంక బట్టలు కూడా సర్దేనే. పాపవి వినోద్వి నావి ముగ్గురు పోతున్నామని పెద్ద బ్యాగ్ తీసుకుంటుంది. అంతలో వచ్చి ఇప్పుడు వానకాలం కదా,
చేనులో వాన వచ్చినా సరే పని చేయాల్సిందే అనమాట. అందుకోసమనే పాప కోసం రెయిన్ కోట్ తీసుకునేనే. ఇంకా నా కోసం అయితే మాత్రానికి వినోద్ జొమాటోది రెయిన్ కోట్ ఉంది కదా, అది కూడా తీసి పెట్టాను అనమాట. ఇంకా బట్టలు అన్నీ సర్దేనే. ఈరోజు అయితే పోతున్నామండి సుగ్గికి అయితే. మాకైతే కొంచెం బాధగానే ఉండదు, భయం కూడా ఉండదు అనమాట. ఇదే ఊర్లో వాళ్ళతో పాటే పోతున్నాము, వేరే ఊరు వాళ్ళతో కాదు, మన ఊర్లో వాళ్ళ సరిగ్గా పోతున్నాం అనమాట. ఏమో నాకు పాపదే కంగారు అవుతున్నది. మా ఇంట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా చేశారు గోడగా, చెట్లు. నేను ఇప్పుడు చూస్తున్నాను, ఎప్పుడు చేసారు ఇది అసలు? అవునా? సూపర్ కనపడుతుంది అబ్బా. వీడిగా తెంపుతాను రా. ఎవరు వేసినట్లు? అమ్మ వేసినా దఫదమ్మా. రెండు చెట్లు బాబు రండి. సర్లే కానీ చెప్పేది నీకు నీళ్ళు పోస్తాను, నాయన వాడు అవ్వ దిడిసొస్తాడు మన సంగుండి. ఇంకా చెట్లను చూస్తుందంట. మరి నువ్వు దిగుదురు అవతలకి. అప్పా అయ్యి ఎంతమంది మంది కలర్ కొట్టిందని కాళ్ళ కాడ. ఆకు ఆకు ఈ చెట్లన్నీ సంగతి నాకు తెలియదు, కానీ ఈ చెట్టు ఇంపార్టెంటే, ఈ చెట్టు ఇంపార్టెంటే. ఇది ఎందుకంటే ఇంకా ఉన్నా కదా, గిట్లా తాని ఏమైనా బొంగు పెట్టి ఇస్తామనుకో, లేకపోతే ఒక తాడు కట్టి దానికి గడుతామనుకో, దాన్ని చుట్టుకొని పోతుంది. ఇది భలే ఉంటుంది సరిగ్గా చేసుకుంటే దీన్ని. ఇంటికల్లా చుట్టుకుంటుంది ఇంకా. పాపా బనానా రెండు ఒక సెల్లు కదా, చూడదు నాన్న సెల్లు అది అవదే. పఫా కింద పంపనా, కాళ్ళు కాలుతున్నావు, నీ గాలవా? సో మళ్ళీ మా ఊరికి నెల తర్వాత వస్తాం ఫ్రెండ్స్, నెల రోజులు. మరి వాతావరణమే మనకి ఇట్లా ఉంటుందిలే వినోద్, కానీ మన ఊరు అనేది కొంచెం మిస్ అవుతాంలే. ఏడిది నీళ్ళు పోసుకుంటాదంట, పోస్తాంట్రా నీకు నీళ్ళు పోసి పంపిస్తాను. అవ్వద్ది పోదు రా, నమ్మ పట్టుకుంటా అంతే. తీస్తా. డ్రెస్ వేసుకుంటావా? వద్దులే డ్రెస్సు. ఇంకా మా ఐరా పాప అయితే మాత్రానికి పువ్వు చూడండి వాళ్ళ ఆయనతో తెంపించుకునేదే. ఇంకా సాయంత్రం అయిందనమాట. మా పాప అయితే మాత్రానికి మా అమ్మ దగ్గరికి అయితే పోతున్నది. అయినా మన సంగుండు యాటి పోతావు? మన సంగ వైరా బాగుండు. ఇట్లా రాయరా. ఇవన్నీ అన్నమాట మేము తీసుకొని పోయేటివి. సో ఇప్పుడైతే హెబ్రిన్ తీసుకొని మా తొలి దగ్గర రెడీ పోతున్నాం ఫ్రెండ్స్. తోడుపోదామని ఉండదు కానీ అక్కడ ఇబ్బంది పడతాం కదా ఇద్దరు పిల్లలతో అనకశానని మాత్రమే పాపని విడిచిపెట్టి పోవడము. లేదంటే మాకు కూడా అసలుకి ఇష్టం లేదు మా పాపని విడిచిపెట్టి పోవాలని. బాయ్. అవని ఇబ్బంది పెట్టకూడదు. పోదామా? తెలియదు మనం పోతామని సరిగ్గా. సో ఏమో ఏం కొన్ని చెప్పలేదా. ఏమన్నా శివని అమ్మవి బట్టలు తీసుకొని పో. అవ్వక ముందు ఇస్తా. నన్ను మర్చిపోతాను. లేదు లేదు బాయ్. పాపకి కొన్ని బట్టలు అయితే సర్దేనే. అయిరా
బాగుండు మమ్మీ. అయిరా నేను రాను, నువ్వు ఎక్కదానివే. నాయన నువ్వు పోయి రండి అవ్వయ్యకి. బాగుండయిరా. చలో బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ మమ్మీ. The next day. రెండు తీసుకుపోతావా? ఒక్కటి పట్టుకొని పోతుంటాయి. ఫ్రెండ్స్ నిన్నైతే మేము అనుకున్నాము, కాకపోతే నిన్న వెళ్ళడం కుదరలేదు అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ రోజు వెళ్తున్నాము. సో టైం వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 6 అంట. సో నిన్న ఈ టైం వల్ల కుదరలేదు. సో ఈ రోజు పోతున్నాము. సో ఫస్ట్ ఇవి అయితే తీసుకొని పోయి బండి మీద ఆడాలి. సో The next day. The next day. పోదామా? పైగా అన్ని సర్దేనే. ఇంకా పాపకి తొట్లకి 2 చీరలు తీసుకొని వచ్చానే పాప బట్టలు, ఒకవేళ ఆడనీళ్ళు వస్తారేం పాపకి. ఇంకా మేము ఉన్నకాడైతే మాత్రం ఉండదు అనమాట వాతావరణం. నిన్న రాత్రి 11 అయ్యి మేము ఇటుకు వచ్చేదానికల్లా. కాకపోతే మంచి రూమ్ అయితే ఇచ్చారే, బాగుండదు ఉన్నికి కూడా. ఇస్తావు పాపని? చిన్న పాప ఈ అలకలేసి ఇంక పొద్దున్నే అంటే ఈ రోజే కొంచెం లేట్ అయ్యేదే. ఇంత లేట్ ఉండదు, తొందరగా పోతాం. మగ్గులు వచ్చే కొద్ది 5 గంటలకే పోవాలి. ఇంకా చెట్టు నద్దుడు ఇంకా ఇవన్నీ వచ్చినాక చూపిస్తాంలేండి. సో ఎస్ ఫ్రెండ్స్, భారతి వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఆటోలో. నేను టిఫిన్ దానికి వెళ్ళాను చిన్న పాపకి. సో ఈ లోపు అయితే ఆట వెళ్ళిపోయింది అనమాట. సో నేను ఇంకో వ్యక్తి అయితే ఇద్దరు కలిసి ఇప్పుడు మళ్ళీ బైక్ మీద వెళ్తున్నాము. సో చిన్న పాప కోసం టిఫిన్ తీసుకురాని ఏంటి ఫ్రెండ్స్ నేనైతే, ఎందుకంటే ఇంక అక్కడ పోతే ఇంక కుదరదు కదా మళ్ళీ ఇక్కడ రావడానికి. ఎట్లుంటుందో ఏమో అసలు ఫస్ట్ రోజు, మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత రావడం నేనైతే పనికి, ఈ పనికి. అందరూ వచ్చి పాపతో కదా, కొంచెం టెన్షన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ రోజు ఎట్లుంటుందో చూడాలా. ఆవిడే ఫ్రెండ్స్ భారతి. స్మార్ట్ భారతి గారు, వాట్ హ్యాపెన్?
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి మధ్యాహ్నం 3 అయిందనమాట. ఇంకా మగ్గలైతే కడుతున్నాము. గెనిమికైతే మాత్రానికి ఆడ యాపకాయ చెట్టు ఉన్నది. ఆ చెట్టుకైతే మాత్రానికి తొట్లేసామే. ఇంకా ఆడ చల్ల గాలికి బాగా పండుకునేది పాప అయితే. ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఆడ అందరితో పాటు ఉన్నాడు. నేను ఒక్కటే ఈడు ఉన్నాను అనమాట. ఏంటికంటే పాప ఉన్నది కదా, సారికి తిరుగుతూ ఉంటాను. అందుకోసమనే ఇంకా ఒక సైడ్కి ఉంటే నా సార్లు నేను కట్టుకుని వచ్చాను కషాన్ ఆయన అయితే. ఇంకా ఈడ నిదానంతో పాపను చూసుకుంటూ నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. మాతో పాటు అయితే మాత్రానికి చాలా మంది వచ్చారే. కొంతమంది షేనికి ఒక 5 మంది 6 మంది, కొంతమంది 10 మంది అట్లా, కొంతమంది కొన్ని షేన్లకి వేసారనమాట. ఇంకా అందరైతే మాత్రానికి ఎవరి చేనులో, మా చేనులో అయితే మాత్రానికి 5 మంది ఉన్నాము. రేపు ఒక 2 వస్తారంట. ప్రస్తుతానికైతే మేము 5 మంది ఉన్నాము. బాగా జరుగుతుంది పని అయితే. మాతో పాటు పని చేసే వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటున్నారు. అబ్బా పని పాప ఉండదు కదా అనుకని. ఇంకా వినోద్ అయితే లాస్ట్కి ఉన్నాడు చూడండి. కనిపిస్తాడో లేదు అసలుకి. లాస్ట్కి ఇక్కడ కడుతున్నాడు వినోద్ అయితే. ఈ చుట్టుముట్టు ఉన్నారనమాట పని చేసేవాళ్ళు. అట్లే మన లక్క వచ్చి మా లక్క వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట. అందరూ చాలా బాగా ఉన్నారు. అసలుగా అదల్లా చేస్తున్నారు. నిసి ఏం చేసావు మమ్మీ? నిసి ఓ నిసిగా నిసి. మా పాప అయితే పండుకొని అయితే లేచేదనమాట. ఇంకా ఇట్లయితే కుసుబెట్టాను చింతల్ని. తిన్నికేమన్నా వేసి ఊక ఆడుకుంటున్నది. మమ్మీ తిను. The next day. The next day. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. హలో నమస్తే. అంతే. The next day. The next day. అంటే ఆడే కదలదు. సో ఎస్ ఫ్రెండ్స్, మేము వచ్చి అయితే ఇటుకి తిన్నాము. ఇది 3వ రోజు అనమాట. సో టైటిల్ ఏం పెట్టినా నాకైతే తెలియదు, కానీ మేమైతే మళ్ళీ ఊరికైతే పోతున్నాం ఫ్రెండ్స్. సో మేమైతే మళ్ళీ ఊరికి పోతున్నాం అనమాట ఈరోజు. సో పాప అయితే కొంచెం ఉండలేకపోతుంది ఫ్రెండ్స్ చేనులోన. ఫస్ట్ రోజు అయితే బాగుండే. ఫస్ట్ సూపర్ ఉండే, అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు. బాగా నిద్రపోతుండే, అసలు బాగుంది. 2వ రోజు అయితే మాత్రం అసలు పని చేయించలేదు. ఏడుస్తున్నది అనమాట ఒకటే పాప. పత్తి చెట్లు నాటుతున్నాయి కదా. ఏమో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక పాప ఉండట్లేదు. ఆ కావుకి ఆ పాపలు వేసినప్పుడల్లా బాగా పోవడము, ఇంకా పని కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. చేనులు అంటే పని ముద్ద అంటారు ఎవరన్నా, కానీ పని ఉండల్లా. కాకపోతే మాకు కొంచెం కుదరట్లేదు. ఎవరన్నా పట్టుకునే వాళ్ళు, ఎవరన్నా పాపను పట్టుకునే వాళ్ళని తెచ్చుకొని అంటున్నారు చేనులు. ఎవరు వస్తారు ఫ్రెండ్స్? ఇంకా అమ్మకంగా ఆడ చిన్నపిల్లలు, నాయన, ఇంకా అవ్వ వాళ్ళ కడే సరిపోతుంది. సో ఇంటికి వచ్చి పట్టుకునే వాళ్ళు ఊరైతే లేరనమాట. అక్కడ ఇటు వస్తే ఆడ ఇటు వస్తామన్నా పాలు తాగే పిల్ల కదా. మా ఇరపాప చూడండి, ఇంకా మసం బూ తింటాం కాబట్టి కడుపు నిండి తిని ఆడుకుంటుంది. పాప పాలు తాగే పాప ఉండదు అనిపిస్తే ఎత్తుకొని వస్తే ఇక్కడ ఏడుస్తున్నది అనమాట పాప. ఏమో ఫ్రెండ్స్, ఈపులకు కట్టుకొని చేసినా ఉండట్లేదు, తొట్లకి వేసినా ఉండట్లేదు. జానుకోసారి ఏడిచినప్పుడల్లా పాప అయితే సాలు ఎనికి పడుతున్నది. వాళ్ళు సేలు కొంచెం ఎవరికైనా లేండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు మరి. అందుకే ఇంక ఇది అనేది అయ్యేటట్లేదని మరి అందులో వచ్చి నీళ్ళు ఉంటే పాప కొంచెం హెల్త్ మోషన్స్ అవుతున్నాయి, బాగాలేదన్నమాట. సో ఎందుకని ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. కరెక్ట్గా 2-3 రోజులు చేసింటాం అంతే. ఏమి పెద్ద పని ఏం చేసినాము.
అంత బాగుండదు మాకు ఇక్కడ ఉండనికి కానీ చేను పని కానీ అంత బాగుండదులే. ఈ పాప కొంచెం ఆరోగ్యం అంత బాగుంటే కానీ 5 వరకు ఉంటుంటుంది. ఇంతకు ముందు పోయిన కాడాల పనితో పోలిస్తే ఇక్కడ ఉండేకైతే బాగానే ఉండదు. కానీ మరి ఇంకా పోతున్నాం ఫ్రెండ్స్. పదాం రామ్మ ఏడుస్తుంది తల్లి.